అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వేసినటువంటి ఓటు ఏ ఫలితాలను సాధించాయి అనేటువంటి విషయం పైన ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి నిజంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు అనగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, మరి కార్యకర్తలు కానీ, సోషల్ మీడియాలో కానీ, మరి అదేవిధంగా సాక్షి పత్రికలో నిన్న మొన్నటి దాకా కూడా అసలు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు 6,900 కోట్లే అని చెప్పేసి అబద్ధాలు రాయడం జరిగింది. మరి ఏ ప్రాతిపదికన నువ్వు నిజం చెప్తున్నావు అనేటువంటి ప్రశ్న కూడా మీకు మొదలవ్వచ్చు. మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అంటే ప్రజలు వేసినటువంటి ఓటు ఎంత విలువను తెచ్చిపెట్టింది అనే దిశగా, అనగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానాలు కానీ, పెట్టుబడిదారుల్లో కలిగించినటువంటి నమ్మకం కానీ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వివరాల్లోకి వెళితే, మరి బిజినెస్ స్టాండర్డ్స్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మరి న్యూ స్టేట్స్ ఛాలెంజ్ ఇండస్ట్రియల్ గెయిన్స్ బోత్ హ్యావ్ వర్క్ కట్అవుట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాసేసి, మరి దీంట్లో టాప్ 10 స్టేట్స్ బై ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ స్థానంలో ఉండడం జరిగింది. అనగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జస్ట్ ప్రమాణ స్వీకారం చేయగానే వదిలినటువంటి రిపోర్టు ప్రకారం నేను చెప్తా ఉన్నా. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 5వ స్థానానికి ఎగబాకడం జరిగింది. మరి ఫైనాన్షియల్ ఇయర్ 2026కి 2వ స్థానానికి ఎగబాకడం జరిగింది. మరి సాక్షి పత్రికలో రాసినటువంటి 6,900 కోట్లు నిజంగా అవి అబద్ధాల నిజాలనేది ఈ బిజినెస్ స్టాండర్డ్స్ ఏదైతే ఉందో మ్యాగజైన్, ఆ మ్యాగజైన్లో స్టేట్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టేసి నీట్గా వివరాలతో సుద్దా ఇవ్వడం జరిగింది. మరి మొదటి ప్లేస్లో మహారాష్ట్ర ఉండడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకసారి పెట్టుబడుల పరంగా ఎన్ని లక్షల కోట్లు వచ్చాయనేది మనం చూసుకున్నట్లయితే 2024లో 1,05,967 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 3,06,653 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 8,95,118 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. అంటే మీరు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్, గుజరాత్, ఒడిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు అంటే 9వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వితిన్ 2 ఇయర్స్లో 2వ స్థానానికి ఎగబాకడం. మరి నిజంగా ప్రజలు వేసినటువంటి ఓటు 94% స్ట్రైక్ రేటుతో ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిపెట్టారో ప్రజలు, మరి యొక్క ఓటు ఈరోజు పెట్టుబడుల రూపంలోనే తెలియజేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. మరి 6,900 కోట్ల రూపాయలని చెప్పేసి సాక్షి పత్రికలో నీతి ఆయోగ్ ఇచ్చిందని చెప్పేసి, అది ఇచ్చింది అని చెప్పేసి అబద్ధాలు రాస్తే జనాలు మీకు ఒక రకంగా కూడా కనపడలేదా అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. మీరు ఒకసారి చూడండి, ఫ్రెండ్లీనెస్ ర్యాంక్ నీతి ఆయోగ్ IFI అని చెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సాక్షి పత్రికలో రాసినటువంటి 6,900 కోట్ల రూపాయలు అబద్ధాల రాతలు, నిస్సిగ్గుమైనటువంటి రాతలు ఈరోజు ప్రజల ముందు వాస్తవాలు ఇంగ్లీష్ పేపర్సే తెలియజేస్తూ ఉన్నాయి, నేషనల్ పేపర్సే తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి 2024లో వేసినటువంటి ఓటు ఈరోజు రాయలసీమలో నలువైపులా, రాయలసీమలో మీరు పరిశ్రమలు చూసుకున్నట్లయితే ఒక పుట్టపర్తి కాన్స్టిట్యుయెన్సీ, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పుట్టపర్తి నియోజకవర్గంలో డిఫెన్స్కు సంబంధించి ఫైటర్ జెట్ 5th జనరేషను AMCA ప్లాంట్ రావడం జరిగింది. అదే దాదాపు 16,000 కోట్ల రూపాయలు. మరి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లా, కడప జిల్లాలో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు, ఒక ఉమ్మడి అనంతపూర్ జిల్లానే తీసుకుంటే 22,000 కోట్ల రూపాయలు కేవలం రెన్యూబుల్ ఎనర్జీలోనే రావడం జరిగింది. ఇకపోతే ArcelorMittal 1,00,000 కోట్ల పైన. మరి అదేవిధంగా జపాన్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ కూడా కొత్తగా రాబోతూ ఉంది. అదే ఉత్తరాంధ్రకు 50,000 కోట్లతో అని చెప్పేసి వార్తలు వింటూ ఉన్నాము. మరి గూగుల్ AI డేటా సెంటరు, మెటాకు సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పెట్టుబడులే దాదాపు 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. మరి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే 1-2. మరి సాక్షి పత్రికలో ఇవన్నీ ఎందుకు కనపడవు, సాక్షి యాజమాన్యానికి ఎందుకు కనపడవు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి
2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న 9వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2026 సంవత్సరానికి గాను అంటే ప్రైవేట్ పెట్టుబడులు ఒక్క ఏడాదిలోనే 328.39% వృద్ధి నమోదు చేయడం జరిగింది. కొత్త పెట్టుబడులు దాదాపు 1,06,000 కోట్ల నుంచి 8,95,000 కోట్లకు పెరగడం జరిగింది. మరి ఇది కాదా అభివృద్ధి అంటే? మరి ఈ అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఆదాయం ప్రభుత్వానికి ఎంత? మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఎగతాళి చేస్తారు కదా చాలామంది నాయకులు కానీ, చంద్రబాబు గారు అంటే సరిపోయినటువంటి వ్యక్తులు. మరి దీనికి ఏమని సమాధానం చెప్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏది పడితే అది విమర్శ చేసి చంద్రబాబు నాయుడు గారి పైన అంటే నీ బురద జల్లితే ప్రజలు 10 ఎలక్షన్లలో దాదాపు 6 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇంకోరు చెప్తే వేసినటువంటి తీర్పు కాదండి. 10 ఎలక్షన్లు అవిభక్త ఆంధ్రప్రదేశ్ అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరగ రాయలేరు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు సుదీర్ఘ ప్రతిపక్ష నేతగా ఉన్నారు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా ఉండడం జరిగింది. మరి ఆ రికార్డుని ఎవరు తిరగ రాయలేరు కదా. కాబట్టి పెట్టుబడుల సాక్షిగానే మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. సంక్షేమం గురించి వస్తే దేశంలో ఏ రాష్ట్రము కూడా ఇవ్వనంత విధంగా ప్రతిదానికి పోల్చేటువంటి సాక్షి పత్రిక కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏ స్థానంలో ఉందో ఒకసారి తెలియజేస్తే మేము కూడా ప్రజలందరం తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మరి అదేవిధంగా తెలంగాణ కానీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మహారాష్ట్ర తర్వాత 2వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి పెట్టుబడుల సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు ది గ్రేట్ అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్తూ అందరికీ నమస్కారం.